నొప్పించక తాను తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నేర్పరి సుమత ఏదో అంటారు. అదే ఒక తడవ ఘంటసాల గారి మిస్సెస్ సావిత్రమ్మ గారు నాతో మాట అన్నారు. ఆయన సినిమాలు తీసి డబ్బు పోగొట్టుకున్నారు కదా, అప్పుల వాళ్ళు వచ్చి తెగ గొడవ చేస్తుంటారు ఇంటికి. అంటే ఆవిడ అన్నది, ఇంతమంది వచ్చి మనం తిరుగుతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఆయన శుభ్రంగా అలా వింటూ కూర్చొని ఆవిడ మాట్లాడటం మానేశాక, అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చిన వాడు అడగడా, వాడు అడుగుతాడు సహజం, మనం ఇవ్వలేదు, వాడు అడిగాడు, తప్పు ఏముంది అని ఆయన అలా అంటే ఆవిడ తలకాయ పడుకుని వెళ్ళిపోయింది. ఎవరైతే బాగా తిట్టాడో అందులో వాడు వచ్చి, నేను సినిమా తీస్తున్నాను మాస్టర్, మీరు పాడకపోతే సినిమా డబ్బులు రావండి, పాడతానన్నారు. మిస్సెస్ కోపం వచ్చింట. ఆ రోజు వచ్చి అలా తిట్టెళ్ళాడు, ఈ రోజు వచ్చి పాట పాడమంటే మళ్ళీ పాడతానంటున్నారు ఏంటి అంటే, అతను మాట అన్నారు విన్నావా అని. ఏమంటే, మీరు పాడితే కానీ డబ్బులు రావాలి, నేను పాడితే ఒకరు బాగుపడితే నాకు సంతోషమే కదా. చూసారా ఆయన వల్ల అతను బాగుపడితే డబ్బులు వస్తాయి, నాకు సంతోషం అని అప్పుడు అంటారట. శత్రుత్వాన్ని పెట్టుకోకు, శత్రుత్వం కాదు, శత్రుత్వం. ఒక శత్రువుని గెలిస్తే ఇంకో శత్రువు వస్తాడు. శత్రుత్వం నేను మనసులో రాకపోతే శత్రువే ఉండడం అంటే, చూసారా ఎంత గొప్ప మాట అన్నారు. శత్రుత్వం అనేది మనసులో లేకపోతే శత్రువే ఉండడం. శత్రుత్వం ఆలోచించుకో, ఈ శత్రువు వాడు అరుస్తే నేను అరుస్తాను, నేను అరిస్తే మళ్ళీ వాడు అరుస్తారు, ఏవేది చేయండి. ఆయన చూడండి, ఆయన లెవెల్ ఆఫ్ థింకింగ్ గ్రేట్ బ్యాలెన్స్. వ్యక్తిత్వంగా చాలా వ్యక్తిగతంగా చాలా గొప్ప. రిలేషన్షిప్ పెంచుకోవటంలో ఉందండి, పెంచుకోవటంలో నేను అరవను, మళ్ళీ వాడు అరుస్తాడు, మళ్ళీ ఇది ఏముంది దానికి, మొదలు కూడా ఏముంది, మనం మాట్లాడుకుంటే వాడు వెళ్ళిపోతాడు అంతే. అందులో మనం అప్పు తీసుకున్నాం, అయిపోతే తిట్టడా తప్పి, అది తప్పే కదా, మన తప్పు. అంటే ఆయన చూసారా ఎంత స్థిత ప్రజ్ఞుడు వెళ్తారు, గ్రేట్ క్వాలిటీ. ఏదో మహానుభావులు వాళ్ళు ఉన్న టైంలో పుట్టాం, వాళ్ళు పాటలు మీలాంటి వాళ్ళందరూ పరిచయం అయ్యారు, అదృష్టం అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.